రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కపురం రోడ్డు బ్రహ్మర టౌన్షిప్ వద్ద ఇసుక డంపింగ్ యార్డులో ఫ్రీ ఇసుక పంపిణీ మంగళవారం వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న పేదలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మిక రంగానికి న్యాయం జరిగిందని, నిర్మాణ రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఉచిత ఇసుక ఇచ్చిన చంద్రబాబు గారికి, పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇసుక ఇవ్వాలని లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు గారు ఈ ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఇసుక పాలసీ వలన పేదవాళ్ళు హ్యాపీగా ఇళ్లు కట్టుకోగలుగుతారు, నిర్మాణాలు ముందుకెళ్తాయి, భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలు పోతాయి, పనులు బ్రహ్మాండంగా దొరుకుతాయి. సో ఈ విధానాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. గ్రామ సీమల అభివృద్ధికి పునాది వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ మంచి పాలసీని తీసుకొచ్చింది. జీవో నంబర్ 43 తీసుకొచ్చినందువలన దీని వలన ప్రజలకి లక్షలాది మంది ప్రజలకి ఎంతో లబ్ధి చేకూరబోతా ఉంది. గతంలో దోపిడీ విధానం చెల్లుబాటు అయిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పెద్ద దోపిడీ జరిగింది. ఇసుక ఇదిగో ఈ విధంగా టన్నులు దోచుకొచ్చి బినామీల పేరుతో తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు గత ప్రభుత్వం. ఇక్కడ ఈ రోజు ఇదే ఇసుకని పేదలకు పంచిపెడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఖర్చులు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఇసుక కొనుక్కునే పేదవాడికి. ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు ఇల్లు కట్టుకునే పేదవాళ్ళకి ఈ ఇసుక విధానం, ఉచిత ఇసుక విధానం ఎంతో ఉపయోగపడబోతా ఉంది. మరి ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ముందుకొచ్చి ఈ ఇసుక విధానాన్ని ఉపయోగించుకోవాలని నేను ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా మేము ఉచితంగా ఇసుకిస్తాం. అలాగే గతంలో లాగా పక్షపాతం చూపించడం, ఒక వర్గం వాళ్ళకి ఇచ్చుకోవటాలు, ఒక వర్గం వాళ్ళు దోపిడీ చేసే విధానం ఇక్కడ ఉండదు. ప్రతి పేదవాడికి ఉచిత ఇసుక అందే విధంగా చూస్తాం. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూస్తాం. ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.